ఆహా ఏమి రుచి అనరామై మరచి. మామూలుగా వంట అంటేనే ఒక విధమైన థెరపీ అన్నమాట. ఏరా థెరపీ అంటున్నారు అనుకుంటున్నారా? మనం ఇంట్లో ఒక వంట చేస్తున్నాము, అది ఆరోగ్యంగా చేస్తున్నాము, మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యమైన వస్తువు ఇస్తున్నాము, వాళ్ళు దాన్ని ఆహరించేసి ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ అనుకునేప్పుడు ఒక విధమైన తృప్తి కలుగుతుంది కదా, అదే థెరపీ అనమాట. సపరేట్గా మెడిటేషన్ అక్కర్లే, ఈ తృప్తి చాలనుకుంటా. సో ఇవాళ మన లంచ్ బాక్స్ రెసిపీలో గార్లిక్ కొరియాండర్ పరాతా. మామూలుగా పరాతా అంటే బరోటా అంటే ఎలాగో ఒకటి మైదా మీద మన గుర్తు వెళుతుంది. అక్కర్లేదు, హెల్తీగా గోధుమలు చేసుకుంటాం. నార్మల్ గోధుమ పిండి చపాతీ చేసుకొనేసి చపాతీ మీద ఒక స్పూన్ నెయ్యి రాసి వీడియోలో చూపించేట్టు దానికి మీద గ్రీన్ కలర్ పేస్ట్ వేయండి. ఎంత మాట్లాడారు, గ్రీన్ కలర్ పేస్ట్ గురించి ఈ వీడియోలో ముందు చెప్పలేదే, ఇప్పుడే చెప్పబోతున్నా. సో గ్రీన్ కలర్ పేస్ట్లో కొరియాండర్, పుదీనా, పచ్చిమిరపకాయ, ఉప్పు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇవి వేసి మెత్తగా నూరుకోండి. ఆ నెయ్యి వేసిన లేయర్ పైన ఈ పేస్ట్ని మీరు ఒకసారి అప్లై చేసుకునేసి ఈ చపాతీని మీరు రోల్ చేయాలి, వీడియోలో చూపించే ఈ విధానంలో. సో రోల్ చేసిన తర్వాత ఇది స్లిట్ చేసుకోవాలి. ఫుల్ చపాతీ స్లిట్ చేయక్కర్లేదు. ఫ్రంట్ అండ్ ద లాస్ట్ కార్నర్, టాప్ ఆర్ ఎండ్, అది కొంచెం 5% వదిలేసి మధ్యలో స్లిట్ చేసుకుంటే ఎంటైర్ చపాతీ కట్ కాకుండా మీకు లేయర్స్ కరెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ మనం గీ రాసాం కదా, దానికి రీజన్ కూడా ఇదే. లేయర్స్ ఒకటితో మిక్స్ అవ్వకుండా సపరేట్గా రావాలనే గీ రాసాం. సో ఇలాగ స్లిప్ చేసిన తర్వాత బరోటా లాగా మనం రోల్ చేసుకోవాలి, చుట్టుకోవాలన్నమాట. చుట్టుకునేసి మామూలుగా మనం చపాతీని గోధుమ పిండిలో ఒత్తుకొని ఫ్లాటన్ చేస్తాం కదా, అలాగా ఫ్లాటన్ చేసుకోండి. చేసిన తర్వాత చాలా పక్వంగా చేయాలి, ఎందుకంటే ఆ పేస్ట్ మనం ఎక్కువ ప్రెస్ చేసేస్తే బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో పేస్ట్ బయటికి రాకుండా చపాతీ ఆ బరోటా లేయర్స్ మనకు మిక్స్ కాకుండా చాలా నిదానంగా చేసుకోవాలి. ఇవన్నీ కాన్సన్ట్రేషన్తో చేసుకుంటే రియలీ ఇట్ విల్ బికమ్ థెరపీ ఓన్లీ. సో అందంగా చేసుకొని దీన్ని తీసి తవాలో వేసి నెయ్యి, వెన్నను, నూనెను మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని కాల్చుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోలో చూపించే ఈ విధానం గోల్డెన్ స్పాట్స్ వచ్చేలాగా చేసుకున్నారు అంటే లేయర్స్ మీకు ఎక్సలెంట్గా వస్తుంది. దీనికి మీరు హోటల్ వెళ్ళక్కర్లేదు. అయితే ఈ డిష్ ఇంకా మీకు హోటల్లో దొరకదండి. కొరియాండర్, పుదీనా ఆ శ్వాసతో అందంగా తినొచ్చు. ఎంజాయ్.